వందనాలండి. ఈరోజు మార్చి 7 అబ్రహాం ఆశీర్వాదాలకు కారణాలు. అబ్రహాంను బహుగా దీవించాడు దేవుడు. దానికి కారణం ఉండాలి కదా! మరి దాని విషయాలు మనం చూద్దాం. ఆదికాండం 12:3లో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను అని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. మానవాళి రక్షణార్థం ఏర్పరిచిన ప్రణాళికలో దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు. లోకాన్ని ఆశీర్వదించుటకు తాను ఏర్పరచుకున్న జనాంగానికి పితరునిగా అబ్రహాం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అబ్రహాముకు ప్రాముఖ్యంగా 3 వాగ్దానాలు ఇచ్చాడు. తనను గొప్ప జనాంగంగా చేస్తానని, వాగ్దాన దేశం తనకిస్తానని, తన ద్వారా ప్రపంచమంతటినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించాడు. దేవుడు అబ్రహామును ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఆశీర్వదించాడో 5 సందర్భాలు చూద్దాం. మొదటిది, అబ్రహాం దేవుని పిలుపుకు విధేయత చూపించి తన దేశాన్ని, ఇంటివారిని, తండ్రిని, తన ఇంటిని, తన సంస్కృతిని, వ్యాపారాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పిన చోటికి మారు మాట్లాడకుండా వెళ్ళిన దినాన దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 12:1 నుంచి మనం చూడొచ్చు 3 వరకు. ఎక్కడికి అని అడగకుండా బయలుదేరాడు. అంటే సంపూర్ణ విధేయత. రెండవది, దేవుడు తన గుడారం దాటి వెళ్తున్నప్పుడు పరుగున వెళ్ళి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 18:1 నుంచి 10 వరకు చూస్తాం. అంతకుముందే అబ్రహాము శారాలకు కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు. ఆ సందర్భంలో ఒక సమయం, అంటే మరుసటి సంవత్సరము అని నిర్ణయించాడు. అంటే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. 3, తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా సమర్పించుటకు వెనుదీయనందున ఆశీర్వదించాడు. నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయలేదు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను అని పర్టికులర్గా దేవుడు చెప్పాడు. ఆదికాండము 22:16లో. 4వది, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కూడా తన తండ్రి మార్గంలోనే పయనించినందున అతన్ని కూడా ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా తండ్రిలాగా గుడారాలలో నివసిస్తూ వెళ్ళిన చోటల్లా దేవునికి బలిపీఠం కట్టించేవాడు. అబ్రహాంకు చేసిన వాగ్దానం ప్రకారము కుమారుని కూడా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆదికాండం 26:4-5. పునాదులు గల ఆ పట్టణం అంటే పరలోకం కొరకు అబ్రహాం ఎదురు చూసినట్లు ఇస్సాకు కూడా ఎదురు చూశాడు. 5వది, దేవుడు అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఇస్సాకు తర్వాతే యాకోబును ఆశీర్వదించాడు. మోసగానిగా తన జీవితం మొదలుపెట్టిన యాకోబును పరిశుద్ధపరిచి తన్ను తాను సమర్పించుకునేట్లుగా చేసి ఆ తర్వాత ఆశీర్వదించాడు. ఆదికాండం 32:28. ఈనాటికి రక్త సంబంధులుగా అబ్రహాం సంతానమైన యూదులకు, విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానమైన మనలను ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాం సంతానాన్ని, అబ్రహాంను ఎందుకు ఆశీర్వదించాడో మనం తెలుసుకుంటే అదే విధంగా మనం కూడా కలిగి ఉంటే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సంపూర్ణ విధేయత, తర్వాత ఆయన ఆతిథ్యం మరవలేదు. దేవుడు అన్నిటికంటే ముందు అని తన ఒక్కగానొక్క కుమారుని కూడా సమర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఎప్పుడు కూడా ఈ లోకం శాశ్వతం కాదు అని గుర్తించినప్పుడు పరలోకం కోసం ఎదురు చూసే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మరి ఎప్పుడైనా పరిశుద్ధపరుచుకున్న వాళ్ళను ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని మనం తెలుసుకోవాలి. తండ్రి యేసునాయన, అబ్రహాంను ఆశీర్వదించిన విధంగా మేము కూడా ఆశీర్వాదాలు పొందాలంటే ఆ విధంగా ఉండాలని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.